అదే ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. గుండాలు వాళ్ళే, రౌడీలు వాళ్ళే, ఫ్యాక్షనిస్టులు వాళ్ళే అనేది అర్థమైపోతుంది. మొగడైంది కానీ పులివెందుల పుల్లంగల కాడికి వచ్చి మాట్లాడితే, కడప కోటేటి సర్కిల్లో మాట్లాడితే అర్థమవుతుంది. యాన్నో కాకినాడలో కూర్చొని 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడితే ఏమర్థమవుతుంది? అది మాట్లాడాల్సింది కాకినాడలో కాదు, పులివెందుల పుల్లంగల కాడ వచ్చి మాట్లాడితే ఎవరు సత్తా ఏందో ఎవరో తెలుస్తారు. కడప జిల్లా కడప సెంటర్లో కానీ పులివెందుల పుల్లంగల కాడ మాట్లాడితే నానాజీ నువ్వు కూడా ఒప్పుకుంటాం. మేము కూడా యాన్నో కాకినాడలో నువ్వు పోటీ పెట్టుకొని నువ్వు ఆఫ్టర్ ఆల్ చంద్రబాబు నాయుడు దగ్గర, లోకేష్ దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర పేరు పొందాలని చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నీ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే వీళ్ళ బతుకులు ఉన్నాయి. రేపు పొద్దున కాళ్ళు పట్టుకున్నా కూడా కనకరించరు. ఈ విధంగా మాట్లాడిన వాళ్ళను కాళ్ళు పట్టుకున్నా కనకరించే విధంగా ఉండరు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఎవరైనా కానీ. ఒక మాజీ ముఖ్యమంత్రిని పెట్టుకొని ఇదే జనసేన పార్టీ నాయకులకు పవన్ కళ్యాణ్ నేర్పించింది ఇదొక్కటే. వాళ్ళ సంస్కారం నేర్పిలే, ఇది ఇట్లా తిట్టమని నేర్పించినారు. మొగడైంది కానీ పులివెందుల పుల్లంగల కాడికి వచ్చి మాట్లాడితే, కడప కోటేటి సర్కిల్లో మాట్లాడితే అర్థమవుతుంది. యాన్నో కాకినాడలో కూర్చొని 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడితే ఏమర్థమవుతుంది? దమ్ముంటే రావాలి కదా. ఎవరు సత్తా అనే మొగోడైతే ఎవడైతే పులివెందుల పుల్లంగల కాడ మాట్లాడితే ఒప్పుకుంటాం, లేదా కడప కోటేటి సర్కిల్లో మాట్లాడమను. అట్లా మా యాన్న ఉండి 4 గోడల మధ్య ఉండి మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే రేపు పొద్దున్న తీవ్రవతులు వీళ్ళు కాపాడడానికి లోకేష్ వచ్చాడో, పవన్ కళ్యాణ్ వచ్చాడో, చంద్రబాబు నాయుడు వచ్చాడో చూడాలి. వాళ్ళు ఈలన చేయాలా, జగన్మోహన్ రెడ్డిని ఇష్టానుసారంగా విమర్శించాలా, తిట్టాలా, ప్రజల్లో అసలు అసభ్యకరంగా జగన్మోహన్ రెడ్డి వేస్ట్ అనే రకంగా తీసుకొని రావాలనేది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు ఎంతసేపు బురద తల్లడమే. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? పథకాల గురించి మాట్లాడుతున్నారు, మీరు చెప్పిన హామీల గురించి మాట్లాడుతున్నారు, అవి మాట్లాడరు. ఎంతసేపు నువ్వు మొగోడివి అయితే నేను నీకు పులివెందులకు రా, నేను పోటీ చేసా, కడప జిల్లాలో పోటీ చేసా, కాకినాడలో నువ్వు పోటీ చేసా. ఎవరు ఆయన ఒక ఊపు ఊపితే నామరూపం లేకుండా పోతారు. మీరు ఊరికే ఏదో గమ్ముగా ఉన్నాడని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారేమో. కేసులు ఏముంటాయి? వాళ్ళ ఎమ్మెల్యే కదా, వాళ్ళ ఎమ్మెల్యే మీద ఏం కేసులు ఉండవు. వీళ్ళకందరికీ 2.0. అదే ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. గుండాలు వాళ్ళే, రౌడీలు వాళ్ళే, ఫ్యాక్షనిస్టులు వాళ్ళే అనేది అర్థమైపోతుంది. జనసేన పార్టీ నాయకులకు సంస్కారం నేర్పలే పవన్ కళ్యాణ్. ఎంతసేపు ఒక పార్టీ నుంచి ఎవరైనా బయటికి పోతే వాళ్ళని విమర్శించాలా, కామెంట్లలో అసభ్యంగా పెట్టాలా, ఇష్టానుసారంగా ట్రోల్స్ చేయాలా, ఏమైనా కూడా వాడు ఎందుకు వీళ్ళతో పెట్టుకున్నాం అనే విధంగా చేయాలా, ట్రోల్స్ అనే విధంగా వీళ్ళు పచ్చ మీడియా వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. ఇది ఎన్ని రోజులు ఉంటుందో చూడాలా. ఏంది మర్చిపోయేది ఏంది? మర్చిపోవడం అంటూ జరగదు. మర్చిపోవడం 2.0 ఎట్టుంటుందంటే వీళ్ళకు సుక్కలు కనపడతాయి. ఒక్కొక్కరికి కాళ్ళు పట్టుకోవాలా. ఈరోజు మాట్లాడిన నానాజీ కానీ నోకడు కానీ జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకోవాలా. ఆ విధంగా ఉంటుంది. కాళ్ళు పట్టుకునే కనకిరం చూపిర్రు ఈసారి. అధికార పార్టీ ఉంది కదా, అధికార పార్టీ ఉంటే కుక్కలు మాట్లాడతాయి. అధికార పార్టీ లేకుండా పార్టీలో దమ్ముగా మాట్లాడినాడు ఈరోజు మొగోడు. ఎవడైనా అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడేవాడు నయ్యమనాల్లో మా రాయలసీమలు అయితే ఏదో ఒక అంటారు. అదే వీళ్ళందరూ పులివెందుల పుల్లంగల కాడ వచ్చి మాట్లాడితే వీళ్ళు మొగోళ్ళు అయింది కాంతి అర్థమవుతుంది. ఎవడైనా నోకడు కావచ్చు వీళ్ళందరూ ఒకసారి మాట్లాడాలి. యాన్నో మాలమూరుల ప్రాంతంలోనో, కాకినాడలోనో, యాన్న 4 గోడల మధ్యలోని మాట్లాడితే ఎవరు చూస్తారు? మిమ్మల్ని ఎవరు దేకరు. వీళ్ళందరూ ఏంటంటే మాట్లాడితే ఇప్పుడు గ్రిప్పులేకి రావాలని వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ ఎవరు పట్టించుకుంటారు వాళ్ళ గురించి? ఈ నానాజీ వాడోడు ఈడోడు ఎవరు మాట్లాడుకుంటారు వీళ్ళ గురించి? రోజాని తిట్టిన మనిషిని సన్మానించినాడు. నా నానాజీని ఏం చేస్తాడో ఆ మంచి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే తిడతారో వాళ్ళను పొగడము, సల్వా కప్పడము, సన్మానించడమే పవన్ కళ్యాణ్ పని. ఆటోకి వస్తే పవన్ కళ్యాణ్ వైసీపీ గుండాలు అంటారు. వైఎస్ఆర్సీపీ గుండాలు అయితే, వైఎస్ఆర్సీపీలు రౌడీలు అయితే ఇంతవరకు మీరు కాదు కదా, ప్రెస్ మీట్లు కాదు కదా, మైకులు ముందర కూడా మాట్లాడలేరు. వాళ్ళు ఈ రోజుకి కూడా అధికారం అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కేవలం జగన్ నన్ను చూసి గమ్ముగా ఉన్నారు. ఈరోజు వాళ్ళు అంటే వీళ్ళు ఉసుకో అంటారు. ఆ విధంగా ఉంది వైఎస్ఆర్సీపీ క్యాడర్ అయినా ఏదైనా. ఎందుకంటే ఒక పద్ధతిగా ఈరోజు పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీకి సంబంధించిన గుండాలు, రౌడీలు అంటున్నారు కదా. ఈరోజు పంతం నానాజీ ఎవరు? ఇది టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు? ఆడవాళ్ళ గురించి మాట్లాడేది ఎవరు? రౌడీలు. ముందు మీ దగ్గర ఉన్నారు రౌడీలు, గుండాలు. ఆడవాళ్ళని కూడా సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడేవాళ్ళు మీ పార్టీలో ఉండరు. మా పార్టీ గురించి మాట్లాడాలంటే నీకు అర్హత కూడా లేదు. పవన్ కళ్యాణ్కు వైఎస్ఆర్ పార్టీ గురించి మాట్లాడాల్సిన అర్హత కూడా వీళ్ళకు లేదు.